ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కక్ష సాధింపు రాజకీయాలపైన వైసీపీ అధిష్టానం దూకుడు పెంచింది. తమ పార్టీ నేతలపైన జరుగుతున్న వరుస దాడులు, నోటీసులను తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న వైసీపీ అధిష్టానం క్షేత్రస్థాయిలో బాధితులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. తాజాగా ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి విద్యా సంస్థలపైన నోటీసులు, దాడుల వ్యవహారంపైన మండిపడుతున్న పార్టీ నేతలు నెల్లూరు వెళ్లి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఇక డీసీ అక్రమాలపైన ప్రశ్నిస్తున్నందుకే కక్షపూరితంగా వివరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడు సహా పలువురు నేతలకు పార్టీ అధిష్టానం వినూత్నంగా నిలుస్తోంది. గతంలో అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగినప్పుడు స్వయంగా వెళ్లి పరామర్శించిన అధినేత జగన్ ఇప్పుడు కూడా అదే తరహాలో పార్టీ నేతలపైన జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కక్ష సాధింపు రాజకీయాలపైన వైసీపీ అధిష్టానం దూకుడు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల పైన ఎవరైతే కేసులు పెడుతూ ఉన్నారో, అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే యాక్టివ్ గా ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ ఉన్నారో వారికి సంబంధించి వారు ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలపైన నోటీసులు ఇస్తూ వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, అలాంటి వారందరికీ కూడా పార్టీ అధినాయకత్వం ఒక భరోసా ఇస్తుంది. తాము అండగా ఉంటాము, పార్టీ నేతలు ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు, పార్టీ అన్ని విధాలుగా నేతలను ఆదుకుంటుంది, వారి కష్టంలో భాగస్వాములు అవుతుందనే ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇటీవల కాలంలో పార్టీకి సంబంధించి ఎవరైతే కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తాజాగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి డిఎస్సి అక్రమాలపైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విద్యా సంస్థలకు కూటమి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా మారింది. డిఎస్సి అక్రమాలపైన పోరాటం చేస్తూ ఉన్నందుకే చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది అంటూ ఒకవైపు ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి తాము భరోసాగా మద్దతుగా ఉన్నామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ఈ రోజు నెల్లూరు వెళ్లారు. పర్వత చంద్రశేఖర్ రెడ్డితో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టినా తాము అండగా ఉంటాము, పార్టీ పరంగా అన్ని విధాలుగా మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నాన్ని చేయడం జరిగింది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డే కాదు, ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సైతం తెలంగాణలో భూ వివాదానికి సంబంధించి అరెస్ట్ అయ్యి ఇటీవలే బెయిల్ పైన విడుదలయ్యారు. అయితే తెలంగాణలో భూ వివాదానికి తనకు సంబంధం లేదని బొల్లా బ్రహ్మనాయుడు చెప్పినప్పటికీ అక్కడ పోలీసులు అరెస్ట్ చేయటం వెనుక ఒక రాజకీయ కుట్ర ఉందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో అటు బొల్లా బ్రహ్మనాయుడిని కూడా పార్టీ నేతలు కలుస్తూ ఉన్నారు. ఆయనకు కూడా తాము అండగా ఉంటామని భరోసా ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు మరి కొంతమంది నేతలు బొల్లా బ్రహ్మనాయుడుతో సమావేశమయ్యారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది, కేసులకు భయపడాల్సినటువంటి అవసరం లేదు, పోరాటాన్ని కొనసాగించండి, న్యాయపరంగా పార్టీ కూడా అండగా ఉంటుందని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ రోజు మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు మరికొంతమంది నేతలు సైతం బొల్ల బ్రహ్మనాయుడు నివాసానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ ఇద్దరు నేతల విషయంలోనే కాదు, గతంలో కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన ఆయన నివాసం పైన దాడి జరిగింది. అంతేకాకుండా తర్వాత సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆ సందర్భంలో కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు, వారికి భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అంబటి రాంబాబు బెయిల్పై విడుదలైన తర్వాత కూడా పార్టీ నేతలందరూ కూడా ఆయనకు సంఘీభావం పలికినట్టు పరిస్థితుంది. మరోవైపు మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అరెస్ట్ అయ్యారు. అదే సందర్భంలో జోగి రమేష్ నివాసం పైన కూడా దాడులు జరిగాయి. అప్పట్లో జగన్ కూడా జోగి రమేష్ ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితుంది. ఆ తర్వాత పార్టీకి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నేతలందరూ కూడా జోగి రమేష్ నివాసానికి వెళ్లి ఆయన కూడా ఒక భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. అంతేకాకుండా మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, పిన్నెల్లి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లంనేని వంశీ, ఇలా అనేక మంది పైన కేసులు ఉన్నటువంటి సందర్భంలో వారు జైలుకి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా జైలుకి వెళ్లి వాళ్ళతో ములాఖత్ అయ్యారు. పార్టీ మీకు అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక పార్టీకి సంబంధించిన నేతల విషయంలోనే కాదు, ఎవరైతే కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారో సామాన్య ప్రజానీకం వారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి భరోసానే ఇస్తుందని ఆ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. తాజాగా విజయవాడ కృష్ణలంకకు సంబంధించి గాదే సాయి కృష్ణ
ఘటన ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి సంగతి తెలిసిందే. గాదే సాయి కృష్ణను విజయవాడ పోలీసులు తీసుకొచ్చారని, ఆ తర్వాత పోలీసుల కొట్టడంతో అతను చనిపోయారు. ఆ తర్వాత చనిపోయినటువంటి బాడీకి దహనం కూడా చేశారు. కనీసం ఆ ఆ వ్యక్తికి సంబంధించిన బూడిదను కూడా తమకు చూడటం లేదని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేయడం కానీ మీడియా ముందు కన్నీటి పర్యంతం అవుతుంది. ఇలా ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా గాదే విజయలక్ష్మి ఎవరైతే సాయి కృష్ణ ఉన్నారో వారి పేరెంట్స్ వారి తల్లి దగ్గరికి వెళ్లారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు సంఘటన ఏంటి, దీని వెనుక ఉన్నటువంటి పూర్వాపరాలు ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి న్యాయపరంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చినటువంటి పరిస్థితుంది. రైట్. మరోవైపు కృష్ణలంక సిఐ నాగరాజు విషయానికి సంబంధించి క్రాంతి కుమార్ అనే ఒక యువకుడు కూడా సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకున్నాడు. సిఐ వల్లే తాను చనిపోయారని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ క్రాంతి కుమార్ ఎవరైతే ఉన్నారో అతని కుటుంబాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పరామర్శిస్తూ ఉన్నారు. పార్టీ నేతలు అంతా వెళ్లి తమకు అతనికి పార్టీ అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే కొంత భిన్నంగా ఈసారి పార్టీ నేతలకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడం, కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు కానీ అవి అక్రమ కేసులా సక్రమ కేసులా అనే విషయాన్ని తర్వాత తెలుస్తామని చెప్తూనే వారి కుటుంబాలకు ఖచ్చితంగా అండగా ఉండే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా సామాన్య ప్రజానికి కూడా పార్టీ అండగా ఉంటుందనే ఒక భరోసాను మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. రైట్. థ్యాంక్ యూ రమేష్.